హాల్టర్ నెక్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ హ్యాండ్స్ దానికి లైనింగ్ ఎంత తీసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ ఎంత తీసుకోవాలని కూడా చెప్తాను. హాల్టర్ నెక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈజీ మెథడ్లో ఉంటుంది, స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి అయితే వెళ్ళేద్దాం. ఫస్ట్ అయితే లైనింగ్ క్లాత్ వచ్చేసి 1.5 మీటర్ అయితే తెప్పించాను. ఓకేనా, ఇది 1.5 మీటర్ ఉంది. అంటే మనకి ఒక ఎల్బో దగ్గర వరకు ఉన్నది కదా హ్యాండ్స్, కొంచెం దానికంటే ఇంకొంచెం కిందికైతే రావాలి, ఎల్బో కంటే ఇంకొంచెం కిందికే రావాలి. దానికైతే మీటర్ క్లాత్ అయితే సరిపోదు. ఓకేనా, 1.5 మీటర్ మళ్ళీ మిగులుతుంది కొంచెం, 1.5 మీటర్ అయితే తీసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఆల్రెడీ వాటర్లో తడిపేసి ఆరబెట్టేసాను. చూసారు కదా, కొంచెం ఎక్కువ తక్కువ ఉంది. ఈ విధంగా స్ట్రైట్గా అయితే లైన్ అనేది డ్రాలను చేసేసుకోండి. అయితే డైరెక్ట్గా అయితే స్ట్రైట్గా అయితే కట్ చేసుకోండి. మీ దగ్గర స్ట్రైట్ ఎల్ స్కేల్ ఉంటుంది కదా, స్కేల్ ఉంటే స్కేల్ పెట్టేసి లైన్ డ్రా చేసి స్ట్రైట్గా కట్ చేయండి, కట్ చేయడానికి రాకపోతే. ఓకేనా, ఈ విధంగా స్ట్రైట్గా అయితే కట్ చేసుకోవాలి ఇలా. ఓకేనా, ఇలా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు మెజర్మెంట్స్ తీసేసుకొని దాని ప్రకారం మనము కట్ చేసుకోవాలి. ఇలాగా ఫోల్డింగ్ ఇలాగా మన వైపు వచ్చే విధంగా, ఓపెన్ ఆపోజిట్ వచ్చే విధంగా వేసేసుకోవాలి. ఓకేనా, ఇలా వేసేసుకున్నాను కదా. ఇప్పుడు టేప్ తీసేసుకొని ఇప్పుడు బాడీ పొడవు వచ్చేసి 14 ఇంచులు, ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసేయండి. 14.5 అయితే పెట్టాను నేను, 14.5 అయితే సరిపోతుంది. ఇది వచ్చేసి ఓకేనా, హాల్టర్ నెక్ కదా, కొంచెం పొడవు ఎక్కువ ఉంటుంది. ఇంకా షోల్డర్ విడ్త్తో సహా 7 ఇంచులు. ఇది హాల్టర్ నెక్ అయితే షోల్డర్ అనేది ఎక్కువగా ఉండాలి. ఓకేనా, ఇక్కడ సంక రౌండ్ కూడా మనకి 7 ఇంచెస్ తీసుకోవాలి. పైన 7 ఇంచెస్ తీసేసుకున్నాం కదా, ఇక్కడ కూడా 7 ఇంచెస్ అయితే తీసుకోవాలి, సరిపోతుంది. ఇది వచ్చేసి 34 సైజు. ఓకేనా, ఏదైనా స్ట్రైట్గా మార్చేసుకున్నాం కదా. ఇప్పుడు లూజ్, చెస్ట్ లూజ్ వచ్చేసి 11.5, అంటే ఖర్చులతో సహా 11.5 అనమాట. దాంట్లోనే డాట్స్ వచ్చేస్తాయి, ఇంకా సైడ్కి కుట్లు కూడా వచ్చేస్తాయి. ఈ విధంగా మార్చేసుకొని స్ట్రైట్లో డ్రా చేసుకుంటారు. ఎల్ షేప్లో ఇలా మార్చేసుకోవాలి, ఇలాగ స్ట్రైట్గా. ఓకేనా, అలాగా మార్కింగ్ చేసేసాను కదా. ఈ విధంగా ఇక్కడ నెక్ విడత వచ్చేసి తక్కువ తీసేసుకున్న 13, ఇక్కడ మార్చేసేసుకోవాలి విడత వచ్చేసి. ఓకేనా, ఈ విధంగా ఇలా మార్చేసుకున్నాం కదా. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనం 1 ఇంచ్ అంతా ఇలాగా ఆర్మ్ రౌండ్ అంటే సంక రౌండ్ అనేది మార్చేసేసుకోవాలి, రౌండ్ షేప్. ఓకేనా, దీనికి తక్కువనే తీసేసుకోవాలి, 1.5 అంతా తీసుకోకూడదు. రౌండ్ వచ్చేసి 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఓకేనా, ఇలాగా కట్ చేసుకోవాలి ఆటోమేటిక్గా ఎలా ఉందో అలాగా. ఓకేనా, బ్యాక్ నెక్ అనేది కట్ చేయడం, దీనికి హాల్టర్ నెక్ మీరు పెట్టుకోవాలంటే డైమండ్ షేప్ లాగా కూడా కట్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు. ఇది వచ్చేసి నర్సింగ్ చేస్తారు కదా, వాళ్ళు నర్సింగ్ జాబ్ చేస్తారు కదా, వాళ్ళకనమాట ఈ బ్లౌజు. వాళ్ళకంతా ఫుల్గా నెక్ ఏం లేకుండా ఫుల్గా ఉంటుంది కదా, ఆ మెథడ్ బ్లౌజ్ అయితే ఉంటుంది. ఓకేనా, హాల్ నెక్ అయితే హాల్టర్ నెక్, కలర్ కూడా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, హాల్టర్ నెక్ అయితే లుక్ అనేది బాగుంటుంది. మనం బ్యాక్ సైడ్ నెక్ కూడా కట్ చేయం కదా, చూసారు కదా. ఇప్పుడు షోల్డర్ అనేది డౌన్ షేడ్ ఒక ½ ఇంచ్ అంతా ఈ విధంగా. ఓకేనా, ఇలా డౌన్ చేసేసేయాలి, ఇలా డౌన్ చేసి కట్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాం కదా, ఇక్కడ సెంటర్లో కూడా పార్ట్ పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది మన వైపు ఓపెన్ ఉండే విధంగా అయితే వేసుకోవాలి, ఈ విధంగా. ఓకేనా, కోర్స్ ఉన్నాయి కదా, అవి హెచ్చు తగ్గులు ఉంటాయి, చూసుకోండి. హెచ్చు తగ్గులు ఉన్నాయా లేదా చూసుకొని ఇలాగా బాడీ పార్ట్ని పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా ఒక ముందు వైపు ఒక ½ ఇంచ్ అంతా గ్యాప్ వదిలేసేయండి, ఎందుకంటే ఎక్కువ తక్కువ ఉన్నాయి క్లాత్. ఇలాగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మార్చాక తీసేసుకొని ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసేసుకుంటాను, ఆ క్లాత్ కరెక్ట్గా వచ్చే విధంగా ఇలాగా. ఓకేనా, ఈ విధంగా. ఇప్పుడు ఇక్కడ 2 ఇంచులు బ్యాక్ పార్ట్, 2 ఇంచులంతా
ఈ విధంగా పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు ఇలాగా చాక్ మార్క్ తీసేసుకొని స్ట్రెయిట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పార్ట్ ఎలా ఉందో అలాగా ఫస్ట్ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ సంక్రమణ దగ్గర కూడా యాస్టీజ్ ఎలా ఉందో అలాగా మార్క్ చేయాలి. మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇప్పుడు షోల్డర్ ఉంది కదా, షోల్డర్ని డౌన్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మనం ఫ్రంట్ అదే బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే డౌన్ చేసేసామో ఫ్రంట్ నెక్ కూడా ఫ్రంట్ పార్ట్ కూడా డౌన్ చేసేసాలి. షోల్డర్ ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి. హెచ్చు తగ్గులు ఉందని చెప్పాను కదా, అందుకే స్ట్రైట్ లైన్ అది. ఇక్కడ మనము పాదొక్క 3 పెట్టేసాం కదా, ఇక్కడ 3 ఇంచులు అనేది పొడవు పెట్టేసుకోవాలి. ఓకేనా, ఇలాగా ఇంకా విడత వచ్చేసి సేమ్ యాస్టీజ్ ఎంత పెట్టేసామో అంతనే పెట్టేసేయాలి. ఈ విధంగా మీ ఇష్టం 4 ఇంచులన్నా కూడా పెట్టేసుకోవచ్చు పై వైపు. ఈ విధంగా డబ్బా షేప్ లాగా అయితే మార్చేసుకోవాలి. ఇలా మార్చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇక్కడ మనం క్రాస్ బెల్ట్ తీయడానికి ఇక్కడ నేను 1.5 ఇంచ్ అనేది పెడుతున్నాను. దీనికి వచ్చేసి ఆది బ్లౌజ్ అయితే లేదు, బాడీ మెజర్మెంట్ మాత్రమే. ఈ విధంగా క్రాస్ బెల్ట్ షేప్ అనేది మార్చేసుకోవాలి మనం షేప్. ఓకేనా, మీరు ప్రిన్సెస్ కట్ కూడా కట్ చేయొచ్చు. నేనైతే ఈ విధంగా మనం మా డైలీ యూజ్ చేసే బ్లౌజ్ ఉంటుంది కదా, ఆ బ్లౌజ్ మెథడ్ అయితే కట్ చేస్తున్నాను. క్రాస్ బెల్ట్ అయితే వస్తుంది అన్నమాట కింద. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ సంకా రౌండ్ అనేది కొంచెం ఎక్కువ తీసేసుకోవాలి. లోతు అనేది కొంచెం ఎక్కువ లోపలికి తీసుకోవాలి, లోతు తక్కువ తీయకండి. ఈ విధంగా చూసారు కదా, ఒక 1 ఇంచ్ అంతా ఉన్న విధంగా మనము మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ అంతా కాకుండా ఒక 1 ఇంచ్ అంతా మార్చేసుకొని ఇలా మార్చేసుకోవాలి. ఇప్పుడు నెక్ వచ్చేసి ఇక్కడ ఒక 1 ఇంచ్ పెట్టేసాలి. ఇక్కడ కూడా ఒక 1 ఇంచ్ పెట్టేసాలి. ఎక్స్ట్రా తీసేసుకున్నాం కదా, ఇక్కడ పొడవు 3 ఇంచుల దగ్గర 1 ఇంచ్ లాగా మార్చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఓకేనా, స్ట్రైట్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ పొడవు వచ్చేసి మనము ఎంత తీసుకోవాలి అంటే 6 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. 6 ఇంచులు అయితే ఎవరికైనా కరెక్ట్ సరిపోతుంది. 6.5 7 అంటే మరి ఎక్కువ అయిపోతుంది అన్నమాట. ఓకేనా, చెస్ట్ దగ్గర చెస్ట్ మొత్తం కనిపిస్తుంది, వంగితే అలా ఉంటుంది. 6 ఇంచులు 5.5 పెట్టేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు మనం కుండ మీద అంటాం చూడండి, ఆ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. కుండ షేప్ ఇది ఎక్కువగా ట్రెండింగ్ అయితే ఉందన్నమాట. నెక్ వచ్చేసి మీ ఇష్టం, స్టార్ నెక్ అయినా పెట్టేసుకోవచ్చు, మీ ఇష్టం ఏ నెక్ అయినా పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా కుండ షేప్ వచ్చే విధంగా అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా ఈ విధంగా. ఓకేనా, ఇలా మార్చేసుకోవాలి. ఇలా మార్చేసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా ఇక్కడ స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసాం కదా, అది ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేయాలి. ఇప్పుడు ఇట్లా క్రాస్ బెల్ట్ షేప్ కట్ చేసుకోవాలి. నెక్ అనేది కట్ చేయడం లేదు, నెక్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు కట్ చేస్తాను. ఈ విధంగా ఇలా అయితే ఎలా మార్చేసేస్తాను, సైడ్ మొత్తం కట్ చేస్తున్నాను. అది కూడా సంకలు ఉన్నాయి కదా, సంక రౌండ్ అనేది కూడా లోతు తీసేసాను కదా, లోతు ఎంత తీయాలని మార్చేసాను కదా, లోతు అనేది ఆ లోతు కూడా నేను స్టిచ్చింగ్ వీడియోలో అయితే చేస్తాను. ఓకే, స్టిచ్చింగ్ వీడియో అయితే కట్ చేస్తాను. షోల్డర్ డౌన్ కూడా కట్ చేశాను, చూసారు కదా మీరు గమనించినట్లయితే. బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా సేమ్ మేము మార్చేసుకున్నాను కదా, అదే మెథడ్లో అయితే కట్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది స్టిచ్చింగ్ చేసినప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఓకేనా, ఇప్పుడు దీనికి డాట్స్ కట్ చేసుకోవాలి.
ఇక్కడ మధ్యలో అయితే ఒక డాట్ సెంటర్ డాట్ కట్ పెట్టేసుకోవాలి. ఇక్కడ సైడ్ కొన్ని రోజు ఇలా కిందికి ఇలా మార్చేసుకొని ఇలా కాట్ పెట్టేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా ఇలా కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ ఎల్బో కంటే కిందికి అన్నాను కదా. హ్యాండ్స్ 1.5 మీటర్ ఉంది మన ఫుల్ హ్యాండ్స్ కూడా అవుతాయి మనకి. ఇలాగ 4 వచ్చే విధంగా అయితే ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. మనము ఫోల్డింగ్ మన వైపు ఉండాలి, ఓపెన్ అనేది ఆపోజిట్ ఉండాలన్నమాట. హ్యాండ్ పొడవు వచ్చేసి 15 ఇంచులు. 15 ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా. ఓకేనా, ఇలా మార్క్ చేసుకున్నాం కదా. 15 ఇంచుల దగ్గర ఇటు సైడ్ కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను హ్యాండ్ వచ్చేసి హెమ్మింగ్ పట్టి అనేది వేయడం లేదు, హ్యాండ్కి నేను తిప్పేస్తున్నాను హ్యాండ్ వచ్చేసి. ఓకేనా, స్ట్రైట్ లైన్ అనేది మార్చేసేసుకోవాలి ఈ విధంగా. ఇక్కడ సంకరౌండ్ అనమాట వస్తుంది. ఇక్కడ సంకరౌండ్ నార్మల్ హ్యాండ్ షేప్, ఎల్బో హ్యాండ్ అయితే కాదు షేప్ వచ్చేసి. ఓకేనా, ఈ విధంగా మార్కింగ్ చేసేసుకున్నాను కదా. దీనికి వచ్చేసి జాయింట్స్ అయితే పడతాయి ఇక్కడ సంకల దగ్గర అయితే మనకి. ఓకేనా, ఇప్పుడు కట్ చేసుకోవాలి. మనం ఎలా అయితే మార్కింగ్ చేసామో అలానే కట్ చేసుకోవాలి. ఇక్కడ కాట్ పెట్టేసుకోండి సెంటర్లో. ఇటు సైడ్ కూడా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. మనం మీటర్ క్లాత్ అయితే ఎల్బో కంటే కిందికి అయితే రావు లైనింగ్ వచ్చేసి. ఓకేనా, దీనికి ఒరిజినల్ క్లాత్ వచ్చేసి ప్లెయిన్గా ఉంది, జార్జెట్ క్లాత్ అనమాట. ఓకేనా, హాఫ్ హ్యాండ్స్ అంటే షార్ట్ హ్యాండ్ వేయడానికి అయితే రాదు. ఫుల్ హ్యాండ్ తీసుకుంటే ఫుల్ హ్యాండ్స్ లైనింగ్ అయితే వేయాలి. ఇప్పుడు క్రాస్ బెల్ట్ కట్ చేసుకున్నాను ఆల్రెడీ, దానికి మళ్ళీ కట్ చేస్తున్నాను. డబల్ వేయాలి. జార్జెట్ క్లాత్కి అయితే స్టిఫ్గా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట. ఈ విధంగా క్రాస్ బెల్ట్ ఇంకొక కట్ చేసుకోవాలి. కట్ చేసుకుని ఇప్పుడు క్యాన్వాస్ పేపర్ తీసేసుకొని డబల్ ఫోల్డింగ్ మీద పెట్టేసుకోవాలి. పెన్ తీసేసుకొని నెక్ ఎలా ఉందో అలాగా యాస్టీస్గా మార్కింగ్ అనేది వేయాలి. ఇలాగా మార్చేసుకోవాలి. ఓకేనా, ఇలా మార్చేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేసేయాలి. కింది నుంచి ఇలాగా గ్యాప్ వదిలేసి ఎలా ఉందో అలాగా నెక్ అనేది షేప్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత కట్ చేయాలి నెక్ షేప్. ఇలా నెక్ సెంటర్లో కట్ చేస్తున్నాం కదా, అది పాడేయకండి. ఆ పార్ట్ కూడా ఉండాలి. మనము లైనింగ్ క్లాత్కి ఐరన్ చేసుకున్నప్పుడు విడత అనేది జరగకుండా అది మధ్యలో పెట్టేసి మనం ఈ సెకండ్ లేయర్ క్లాత్ కూడా పెట్టి ఐరన్ చేస్తే మనకి విడత అనేది కరెక్ట్ వస్తుంది. లేదంటే కొంచెం వెడల్పుగా లేదంటే తక్కువ దగ్గరికి అలా వచ్చేస్తుంది అనమాట మనకి. ఓకేనా, ఇది కూడా కట్ చేసేయాలి సెకండ్ లేయర్ ఇలాగా. నేను లైనింగ్ని కట్ చేశాను కదా, ఒరిజినల్ క్లాత్ కట్ చేయడం వీడియో లెంత్ అయితే అయిపోతుంది, నేనైతే కట్ చేయడం లేదు. ఓకేనా, వీడియో అనేది యాడ్ చేయడం లేదు. ఇలా నెక్ అయితే కట్ చేశాను కదా, చూసారా, ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. స్టిచింగ్ లెక్క అయితే వెళ్ళేద్దాం. ఇలా అయితే అరేంజ్ చేసి అయితే పెట్టేసుకోవాలి. ఫస్ట్ మనం ఇలా సైడ్ మిగిలిన క్లాత్ ఉంది కదా, దానికి కాట్ పెట్టేసుకోవాలి. కాట్ పెట్టేసుకొని ఈ విధంగా ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ ఒకసారి ఇలాగా కొట్టుకుంటూ రావాలి. సెంటర్ ఉన్న క్యాన్వాస్ పేపర్ అయితే తీసేసేయాలి. ఓకేనా, ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకుంటూ కుడుతూ రావాలి. ఇప్పుడు దారాన్ని అయితే కట్ చేసిన తర్వాత ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. సెంటర్లో మనము కట్ చేసుకోవాలి. 2 పార్ట్స్ లాగా డివైడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కట్ చేసుకోవాలి ఈ విధంగా. ఇలా కట్ చేశాను కదా, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్స్ తీసేసుకోవాలి. ఫ్రంట్ ఓకేనా, ఇలా తీసేసుకున్నాం కదా, కరెక్ట్గా ఇలా పెట్టేసుకొని నెక్ అనేది కట్ చేసుకోవాలి. నెక్ పార్ట్ 2 పార్ట్స్ ఒకటేసారి కట్ చేయండి. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కసారి కట్ చేయకండి. ఓకేనా, ఇలా 2 పార్ట్స్ ఒకటేసారి కట్ చేయడం వల్ల మనకి కరెక్ట్గా వస్తుంది. ఒక ఎక్కువ కాదు, ఒక తక్కువ కాదు. ఓకేనా, ఇప్పుడు సంకలోతో కట్ చేయాలి. నేను చెప్పిన స్టిచ్చింగ్లో అయితే కట్ చేస్తాను అనేసి సంకలోతో అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇలా ఓకేనా, ఇప్పుడు కట్ చేసుకున్న తర్వాత ఒరిజినల్ క్లాత్ వేసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఫస్ట్ ఇలా పెట్టేసుకొని లైనింగ్ క్లాత్ని కూడా పెట్టేసుకోవాలి. ఎందుకంటే మనకి పార్ట్స్ అనేవి ఒకటే సైడ్ రాకుండా ఉండడానికి. ఓకేనా, అటువైపు ఇటువైపు వచ్చే విధంగా మనకి ఇలాగ పెట్టేసుకుంటే ఈజీగా అవుతుంది. ఓకేనా, ఇప్పుడు ఒక పార్ట్ తీసేసుకొని ఇలాగ కరెక్ట్గా ఇలాగ టోటల్గా కుడుతూ రావాలి, లైనింగ్ జరగకుండా మనం. ఓకేనా, షేప్ ఎలా ఉందో అలాగా కుడుతూ రావాలి. ఈ విధంగా ఇటు సైడ్ కూడా సంకల వైపు కూడా కుడుతూ రావాలి. దారాన్ని కట్ చేసాం కదా, ఇటు సైడ్ కూడా
కుట్టేసేసుకుని రావాలి. టోటల్గా క్లాత్ లైనింగ్ జరగకుండా కుట్టేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్, ఒరిజినల్ క్లాత్ని కట్ చేసేయాలి. దగ్గరికి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా కట్ చేసేయాలి. ఇలా చూసారు కదా, ఇలాగా కట్ చేయాలి. డాట్స్ వేయాలి. ఇలా ఫోల్డింగ్ చేసుకొని సెంటర్ డాట్స్ ఇలాగా క్రాస్గా ఇలాగ రఫ్ చేసేసి ఇలా కుట్టేసి దాన్ని కట్ చేయాలి. ఇప్పుడు సైడ్కి ఉన్న డాట్స్ వేయాలి క్రాస్గా. డాట్స్ ముందు వేస్తున్నప్పుడు రఫ్ చేయండి, కుట్టుపోకుండా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు సంకలో వేయాలి. ఇలాగ ఫోల్డింగ్ చేసేసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. కింది డాట్స్ ప్రకారం ఆ సంకల వైపు ఉన్న డాట్స్ కూడా వచ్చేస్తుంది. దారాన్ని కట్ చేయాలి. ఓకేనా. ఇలాగ చూసారు కదా, డాట్స్ అయితే వేసేసి క్యాన్వాస్ ఇప్పుడు కుట్టి పెట్టేసుకున్నాం కదా, హాఫ్ పార్ట్ని తీసేసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి సీదా మీద. ఓకేనా. ఇలా సీదా మీద పెట్టేసి కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఓకేనా. క్యాన్వాస్ కరెక్ట్గా నెక్ ఎలా ఉందో కరెక్ట్గా పెట్టేసుకోవాలి. ఇలా క్యాన్వాస్ పేపర్ మీద అలాగే నెక్ ఉంది కదా కరెక్ట్గా పెట్టేసి కుట్టు అటు ఇటు జరగకుండా కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. లేదంటే మీరు చూసుకుంటూ కుట్టు అనేది వేసేసుకుంటూ వస్తే సరిపోతుంది. క్యాన్వాస్ పేపర్ మీద పడుతుందా పక్కకు పడుతుందా అనేది చూసుకొని కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఎలా ఉందో అలాగా నెక్ షేప్ని కుడుతూ రావాలి. దారాన్ని కట్ చేయాలి. ఇక్కడ లైనింగ్ క్లాత్ ఉంది కదా నెక్ దగ్గర, ఆ క్లాత్ని కట్ చేయాలి. ఇలా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఇక్కడ సైడ్ కట్ చేసేయాలి. ఇప్పుడు కార్డ్స్ పెట్టేసుకోవాలి అక్కడక్కడ ఈ విధంగా. ఇప్పుడు తిప్పేసుకోవాలి. ఇలా తిప్పేసాం కదా. ఇప్పుడు పై కుట్టు వేయాలి ఈ విధంగా. ఎవరైతే లైక్ చేయకపోతే లైక్ చేయండి మన వీడియోస్ని. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే వస్తుంటాయి. లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో పాటు. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి అయితే వీడియో షేర్ అవుతుంది. ఓకేనా. ఈ విధంగా పైకుట్టు వేసేసుకుంటూ రావాలి. దారాన్ని కట్ చేయాలి. ఇప్పుడు కింద క్రాస్ బెల్ట్ తీసేసుకొని క్రాస్ బెల్ట్ అనేది ఈ విధంగా ముందుకు ఒక పావించేంత ముందుకు ఇలా పెట్టేసి కుట్టు వేసేసుకుంటూ రావాలి. కింద ఉన్న డాట్స్ ఫోల్డింగ్ చేసి కుడుతూ రావాలి. ఓకేనా. ఇలా కుడుతూ లాస్ట్లో దారాన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఎక్స్ట్రా మిగిలిన క్లాత్ని కూడా కట్ చేయాలి. సేమ్ ఇదే విధంగా ఇంకో పార్ట్కి క్రాస్ బెల్ట్ కుట్టుకోవాలి ఇలాగ. ఓకేనా. తర్వాత ఒకసారి కజాపట్టి సేమ్ వేసేసారు. మీకు తెలుసు కాబట్టి నేను వీడియో అయితే యాడ్ చేయలేదు. ఓకేనా. ఒకసారి కాజాపట్టి ఈ విధంగా కొట్టేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇలాగా మధ్యలో ఫోల్డింగ్ చేసేసుకొని డాట్స్ వేయాలి ఇలాగా. ఓకేనా. ఈ విధంగా ఇలా పట్టుకొని ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని సైడ్కి మధ్యలో ఏదైతే వస్తుందో క్లాత్ ఇలా పట్టుకొని మనం బ్యాక్ పార్ట్కి డాట్స్ అనేది వేయాలి ఇలాగా. ఇటు సైడ్ కూడా వేసేసేయాలి. ఓకేనా. ఇప్పుడు వేసేసాం కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని బ్యాక్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి. షోల్డర్ అనేది జాయింట్ చేసుకోవాలి, అంటే షోల్డర్ కుట్టుకోవాలి. ఈ విధంగా సంకల్ దగ్గర నుంచి ఇలాగ కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇలాగా రఫ్ చేసేసి స్ట్రైట్గా కుట్టుకుంటూ రావాలి. కుట్టుకుంటూ వచ్చి ఇక్కడ వరకు కుట్టు అనేది తీసేసేయాలి. చూసారు కదా, ఇక్కడ ఇలాగా కుట్టు తీసేసి దారాన్ని కట్ చేయాలి. ఇప్పుడు ఇంకో పార్ట్ తీసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేయాలి. ఓకేనా. ఈ విధంగా ఇటు సైడ్ రఫ్ చేయాలి. ఇలాగా దారాన్ని కట్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా క్యాన్వాస్ పేపర్ అనేది కాలర్ ఇలాగ ఉంది కదా, కరెక్ట్గా ఇలాగ పట్టుకోవాలి. మనము పట్టుకొని రెండింటిని ఇలాగా సీదా ఇలా పెట్టేసేయాలి. ఇలాగా 2 పార్ట్స్ డివైడ్ చేసేసి ఇలాగ. ఓకేనా. ఈ విధంగా వీడియో చెప్తున్నాను కదా, ఈ విధంగా పట్టుకోవాలి. కరెక్ట్గా ఎంత వచ్చిందో అంతవరకు పట్టుకొని కుట్టు వేసేసేయాలి. ఇలా కరెక్ట్ పట్టుకొని ఇలా
ఇలా రఫ్ చేసేసి కుట్టు వేసేసుకుంటూ రావాలి. ఇలాగ ఈతల వైపు కూడా రఫ్ చేసి దారాన్ని కట్ చేయాలి. ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్ని కట్ చేయాలి. ఇలాగా ఎక్కువ కట్ చేయకండి, తక్కువనే కట్ చేయండి. ఓకేనా. ఇప్పుడు ఇలాగా ఆ ఖర్చు ఉంది కదా, ఇప్పుడు కుట్టు వేయాలి. షోల్డర్ జాయింట్ చేసేసాం కదా, అక్కడ నుంచి ఇంకా టోటల్గా ఓపెన్ ఉంది కదా, ఈ కలర్ని కలుపుతూ కుట్టు అనేది వేసుకుంటూ రావాలి. ఇలాగా ఇక్కడ ఉంది కదా, మనం జాయింట్ చేసేసాం కదా కాలర్ పార్ట్, ఆ పార్ట్ని అటువైపు పక్కకి ఇటువైపు పక్కకి ఇలాగా తిప్పి కుట్టు వేసేసేయాలి. ఇక్కడ వరకు వేసేసేయాలి, ఇటు షోల్డర్ వరకు. ఓకేనా. దారాన్ని కట్ చేయాలి. ఇంకో కుట్టు కూడా వేసేయండి. ఇప్పుడు చూసారు కదా, ఇది లోపలికి వెళ్ళాలన్నమాట ఆ కుట్టు లోపలికి వెళ్ళేసి తర్వాత ఇక్కడ నుంచి వేయాలి. ఈ కుట్టు కూడా షోల్డర్ దగ్గర నుంచి వేయాలి. ఓకేనా. ఇక్కడ నుంచి ఇటు షోల్డర్ నుంచి అటు షోల్డర్ వరకు రఫ్ చేసేసి కుట్టు అనేది వేసేసుకుంటూ రావాలి. ఓకేనా. మరి పూర్తి వేయకండి, కుట్టు అనేది హేమింగ్ చేసేస్తే సరిపోతుంది. రఫ్ చేసేసి దారాన్ని కట్ చేయాలి. హ్యాండ్స్ జాయింట్ చేసేసి సైడ్ కుట్లు వేసేస్తే హాల్టర్ నెక్ బ్లౌజ్ ఇస్ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.